మానవత్వం మంటగలిసింది. కరుణ నేల కొరిగింది. 7 అడుగుల బంధం తెగిపోయింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో జరిగిన అమానుష ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. విశ్వనాథరావుపేటకు చెందిన కరుణ నిండు గర్భిణి. ఆమె భర్త శేషగిరిరావు బిట్రగుంట రైల్వేలో అసిస్టెంట్ లోకోపైలట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్యపై అనుమానమున్న శేషగిరిరావు విచక్షణ కోల్పోయి భార్య కరుణను గర్భవతి అని కూడా చూడకుండా ఈ నెల 4వ తారీఖు రాత్రి 7:30 ప్రాంతంలో 14 సార్లు కత్తితో పొడిచాడు. చలించిపోయిన స్థానికులు 108 కు సమాచారమివ్వగా రక్తపు మడుగులో ఉన్న కరుణను కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని నెల్లూరుకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అనుమానం పెనుభూతంలా మారినప్పుడు మనుషులు రాక్షసులవుతారు అంటే ఇదేనేమో.